जय जय जय। जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। इपड़े बొట్టు అప్పుడే బొట్టు పోయింది। బడే హనుమాన్ మందిర్కి వచ్చినాం। హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐ యామ్ ద సంచారి। ఈరోజు అయితే మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్। ఈరోజు అయితే మనం ప్రయాగ్రాజ్ని విజిట్ చేయబోతున్నాం। ప్రయాగ్రాజ్లో చూడవలసిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి, అలాగే ఎక్కడ స్టే చేయాలి, త్రివేణి సంగమంలో స్నానం ఎలా చేయాలి, అలాగే ప్రయాగ్రాజ్ నుంచి కాశీ ఎలా చేరుకోవాలి, ప్రతి ఒక్క డీటెయిల్ అయితే ఈ వీడియోలో పూర్తిగా ఉంటుంది ఫ్రెండ్స్। సో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడడానికైతే ట్రై చేయండి వీడియోని అయితే పూర్తిగా। మీకైతే ఎవ్రీ డీటెయిల్ క్లియర్గా అయితే అర్థమవుతుంది। మేమైతే ఇక్కడ కనిపిస్తున్న రూమ్ ఉంది కదా, ఈ రూమ్లో అయితే స్టే చేసాం। వన్ డేకి మాకైతే 1600 ఛార్జ్ చేశారు। 4 మెంబర్స్ అయితే ఉన్నాం మేమైతే ఈ రూమ్లో। ఇక్కడ విశాల్ హోటల్ అని కనిపిస్తుంది కదా, ఇదే హోటల్లో ప్రయాగ్రాజ్ బస్ స్టాండ్ నుంచి ఒక 2-3 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది। సంగమం కూడా ఇక్కడ నుంచి అయితే ఒక 2-3 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది। అయితే ఇక్కడ మనం స్పెసిఫిక్గా ఈ హోటల్ ఆ హోటల్ అని ఏం లేదు, మనకి ఏదైనా సరే మంచి హోటల్ నచ్చితే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువనో తక్కువనో మాట్లాడుకొని అయితే ఉండాల్సిందే। ఇక్కడ సత్రాలు అలాంటివి అయితే మనకి ఏం లభించవు, ఓన్లీ హోటల్స్లోనే స్టే చేయాలి కాబట్టి మనకి ఏదైనా నచ్చిన హోటల్లో త్రివేణి సంగమంకి దగ్గర అయితే చూసుకొని బుక్ చేసుకుంటే మనకైతే మంచిగా ఉంటుందన్నమాట। మేమైతే రూమ్ దగ్గర నుంచి ఆటో అయితే తీసుకున్నాం। ఇప్పుడు త్రివేణి సంగమంలో స్నానం చేసి మళ్ళీ అక్కడ నుంచి అలోపిదేవి శక్తిపీఠం, బడే హనుమాన్ మందిర్, అలాగే నాగవాసుకి టెంపుల్, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ తిప్పి చూపించడానికి, అలాగే మళ్ళీ రూమ్ దగ్గర డ్రాప్ చేయడానికి అయితే 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట ఆటో వాళ్ళు అయితే। ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేయడానికైతే దేశ నలుమూలల నుంచి ఎక్కడెక్కడి నుంచో ప్రజలైతే వస్తూ ఉంటారు। దాదాపుగా ఒక 2-3 నెలల కిందన కుంభమేళ జరిగింది కదా, అప్పుడైతే ఒక 50 నుంచి 60 కోట్ల మంది అయితే ఈ త్రివేణి సంగమంలో స్నానం చేశారని అయితే న్యూస్లో విన్నాను నేనైతే। అంతమంది ప్రజలు ఇక్కడ స్నానం చేశారంటే ఎంతో గొప్ప మహిమగల ప్రదేశం అని చెప్పాలి ఇదైతే। ఇక్కడ తప్ప మన భారతదేశంలో ఇంత పెద్ద త్రివేణి సంగమం అయితే ఎక్కడ ఉండదు। ఇక్కడ గంగా, యమున, సరస్వతి 3 నదులు ఒక్కచోట కలుస్తాయి కాబట్టి అంత అద్భుతమైన త్రివేణి సంగమంలో స్నానం చేయడానికైతే కుంభమేళలో అన్ని కోట్ల మంది అయితే వచ్చారు। కాకపోతే మేము అప్పుడు మిస్ అయ్యాం కాబట్టి ఇప్పుడైతే వచ్చామన్నమాట। చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడైతే। ఇక ఇప్పుడు ప్రయాగ్రాజ్ ఎలా చేరుకోవాలో చూద్దాం మనమైతే। ప్రయాగ్రాజ్లో మనకి ఎయిర్పోర్ట్ కూడా అవైలబుల్లో ఉంది। ప్రయాగ్రాజ్ సిటీ నుంచి ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది, ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది। మన హైదరాబాద్ నుంచి కూడా ప్రయాగ్రాజ్కి అయితే ఫ్లైట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, కాకపోతే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది। మనకి హైదరాబాద్ నుంచి ట్రైన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ప్రయాగ్రాజ్కి అయితే। ఒకటైతే డైలీ ట్రైన్ అవైలబుల్లో ఉంది, ఇక మిగతావి అయితే వీక్లీ ఎక్స్ప్రెసెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి। ట్రైన్లో అయితే ఆల్మోస్ట్ 24 అవర్స్ జర్నీ అయితే పడుతుంది। ఇక ఇంకో సైడ్ విజయవాడ నుంచి చూసుకున్నా సరే మనకైతే వీక్లీ ఎక్స్ప్రెసెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ప్రయాగ్రాజ్ జంక్షన్కి అయితే। చాలా పెద్ద జంక్షన్ ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్లో। సో మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే ట్రైన్స్ అయితే ఫ్రీక్వెంట్లీ అవైలబుల్లో ఉన్నాయి మనకైతే। ఇక ఫ్లైట్లో రావాలనుకుంటే మాత్రం ప్రయాగ్రాజ్లో ఎయిర్పోర్ట్ కూడా ఉందని చెప్పాను కదా, కాకపోతే కొంచెం టికెట్ ప్రైజింగే ఎక్కువగా అనిపించింది। పర్ పర్సన్కి అయితే 10,000 అంటే చాలా ఎక్కువగా అనిపించింది। 650 రూపీస్ పెట్టి 24 అవర్స్ వెయిట్ చేస్తే ట్రైన్లో అయితే చాలా ప్రశాంతంగా మనమైతే ప్రయాగ్రాజ్ అయితే చేరుకోవచ్చు, హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ। టికెట్ కూడా పెద్ద కాస్ట్ ఏం లేదు, స్లీపర్ క్లాస్ అయితే 650 నుంచి 700 లోపు అయితే దొరికిపోతుంది మనకైతే। సో మనం ఇలా ప్లాన్ చేసుకోవడం బెటర్। ఇక ఇలా మాటల్లో మనమైతే త్రివేణి సంగమం వరకు అయితే చేరుకున్నాం। ఒక టైంలో ప్రయాగ్రాజ్ చూస్తుంటే టీవీలో చూపించారు కదా మనకి కుంభమేళ అప్పుడైతే పబ్లిక్ నిలబడడానికే ప్లేస్ లేకుండే, ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో। ఇక ఇక్కడ నుంచి అయితే మనం బోట్ తీసుకొని అయితే త్రివేణి సంగమం వరకు స్నానం చేయడానికి అయితే వెళ్ళాలి। ఇక్కడైతే స్నానం చేయడానికి ఉండదు, ఇక్కడ బోట్ తీసుకొని వాళ్ళైతే కొంచెం ముందుకు తీసుకెళ్ళి మనకి త్రివేణి సంగమం దగ్గర అయితే స్నానం చేపిస్తారనమాట। సో వాళ్ళైతే ఒక్కొక్క మనిషికి బోట్లో తీసుకెళ్ళడానికి 500 అలా అడుగుతారు।
మనం బార్గెన్ చేయొచ్చు. మనము 10 మెంబర్స్ అలా ఉంటే 1500 అలా మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. మేమైతే 8 మెంబర్స్కి 1500కి మాట్లాడుకున్నాం. అలా మీరు కూడా బార్గెన్ అయితే చేయొచ్చు. పర్ పర్సన్కి 200 కూడా వస్తారు వాళ్ళైతే. కాకపోతే కొంచెం ఎక్కువ మంది అయితే ఉండాలి. ఒకరిద్దరు ఉంటే మాత్రం సపరేట్గా బోట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీకు కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది అనమాట. కొంచెం పబ్లిక్ ఎక్కువ ఉంటే తక్కువ కాస్ట్లో అయితే అయిపోతుంది అనమాట. ఇక మేమైతే బోట్ మాట్లాడుకొని ఇప్పుడు బోట్లోకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అయితే త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళి అక్కడైతే స్నానం చేస్తామన్నమాట. ఇంకా ముందు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకొని వాళ్ళకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు మీరైతే. ఇక మేమైతే బోట్లో ఎక్కైతే కూర్చున్నాం. మీరు బోట్లో ఎక్కాకైతే కంపల్సరీగా లైవ్ జాకెట్స్ అయితే వేసుకోండి. ఎందుకంటే మనలో చాలామందికి అయితే ఈ స్విమ్మింగ్ వస్తుంది రాదు, మళ్ళీ అక్కడ ఏమైనా ప్రమాదం జరిగినా సరే ఇబ్బంది పడకుండా ఉండాలంటే మాత్రం కంపల్సరీగా అయితే లైవ్ జాకెట్ అయితే వేసుకోండి. నేనైతే చాలా వీడియోస్లో అయితే చెప్పాను, కంపల్సరీగా మీరు బోట్ ఎక్కితే లైవ్ జాకెట్ అయితే వేసుకొని మాత్రమే కూర్చోండి. అలాగే అక్కడ బోట్ వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పాటిస్తూ కూర్చోండి, వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా. ఎందుకంటే అవి మోటార్ బోట్స్ కాదు, వాళ్ళ చేతులతో హ్యాండిల్ చేస్తారు ఆ బోట్స్ని. కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా మీరైతే వాళ్ళు చెప్పినట్టు ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ కూర్చోండి. ఒక సైడ్ మీరు ఒక 10 మెంబర్స్ ఉన్నారంటే ఒక సైడ్ 5 మెంబర్స్, ఒక సైడ్ 5 మెంబర్స్ అలా కూర్చోండి. అందరూ ఒకే సైడ్ కూర్చుంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది, ఒక సైడ్ అయిపోతుంది బోట్ కాబట్టి. ఇక మనం అలా మాటల్లో అయితే త్రివేణి సంగమం స్నానం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి కదా లైన్గా. ఇక ఇక్కడే మేమైతే స్నానం అయితే చేయబోతున్నాం త్రివేణి సంగమంలో. చాలా హ్యాపీగా అయితే ఉంది. కుంభమేళప్పుడు మిస్ అయినందుకైతే ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలామంది అయితే స్నానం చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ బోట్ తీసుకొచ్చి ఇక్కడ ఆపాక కూడా వాళ్ళైతే వచ్చి పర్ పర్సన్కి 10 రూపీస్ ఇవ్వండి, 20 రూపీస్ ఇవ్వండి అని అయితే అడుగుతారు. మీరైతే ఎక్కువ ఏమి ఇవ్వకండి, వాళ్ళు 50 రూపీస్ వరకు అయితే అడుగుతారు. మీరు పర్ పర్సన్కి ఒక 20 రూపీస్ అలా ఇచ్చేసి అయితే స్నానానికి అయితే వెళ్ళిపోండి. ఇక అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని కొంచెం దీపం కూడా ముట్టించడం వాళ్ళు ఉంటే దీపం ముట్టించుకొని కొన్ని పూలు అయితే వదిలేసి అక్కడ త్రివేణి సంగమంలో అయితే స్నానం అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ మా వాళ్ళే. నేనైతే వీడియో తీయడంలో బిజీ ఉన్నాను కాబట్టి నేను ఇంకా వెళ్ళలేదు స్నానానికి అయితే. వాళ్ళు వచ్చాక నేను కూడా స్నానానికి అయితే వెళ్తానమాట. అప్పటి వరకు అయితే వాళ్ళని అయితే కొంచెం ఎంటర్టైన్ చేయడానికి అయితే వీడియోలు అయితే తీస్తున్నాను నేనైతే. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ లోతు కూడా ఎక్కువ లేదు, డీప్ ఎక్కువ లేదు కాబట్టి స్నానం చేయడానికి కూడా కొంచెం చాలా వీలుగా అయితే ఉంది. ఇక్కడే మనకి గంగా, యమున, సరస్వతి నదులు 3 అయితే సంగమం ఇస్తాయన్నమాట. అందుకోసమే ఇది త్రివేణి సంగమం అంటారు. కాకపోతే ఇక్కడ మనకి గంగా, యమున మాత్రమే కనిపిస్తాయి, సరస్వతి నది అయితే కనిపించదు. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది ఇక్కడ కాబట్టి మనకైతే కనిపించదు అన్నమాట. కుంభమేళ మిస్ అయినా సరే ఇప్పుడైతే పబ్లిక్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి కొంచెం సాటిస్ఫాక్షన్గా అయితే ఉంది. ఇక అలా కొంచెం అమ్మవార్లకి పూలు అయితే వదిలేసి దీపం అయితే ముట్టించేసామన్నమాట. ఎటు చూసిన చుట్టూ బోట్లే కనిపిస్తున్నాయి. చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అయితే. ఇక నేను ప్రయాగ్రాజ్ ఎలా చేరుకున్నానో మీకైతే చెప్పలేదు కదా. నేనైతే ముందుగా హైదరాబాద్ నుంచి అయితే అయోధ్య వరకు అయితే ఫ్లైట్లో చేరుకున్నాను. హైదరాబాద్ నుంచి అయోధ్యకి నాకు ఫ్లైట్కి 6000 రూపీస్ పడింది. పర్ పర్సన్కి అయితే 6000 రూపీస్ పడింది. నేను ఇంతకుముందు నా ఛానల్లో అయితే అయోధ్య వీడియోలు కూడా అప్లోడ్ చేశాను, చూడండి. నేను హైదరాబాద్ నుంచి అయోధ్య వరకు ఎలా చేరుకున్నాను ఫ్లైట్లో, అలాగే అయోధ్య టెంపుల్ దర్శనం ఎలా, అయోధ్యలో ఎక్కడ స్టే చేయాలనేది అయితే నా ఛానల్లో ముందు ఇంకా వీడియోస్ కూడా ఉన్నాయి. ఓసారి ఆ వీడియోస్ కూడా చూడండి. ఈ వీడియోస్ అయిపోయాకైతే, ఈ వీడియో కంప్లీట్ అయిపోయాకైతే ఆ వీడియోస్ కూడా చూస్తే మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఇక నేనైతే అయోధ్య నుంచి ప్రయాగ్రాజ్ అయితే బై బస్ అయితే చేరుకున్నాను. మనం అయోధ్యలో దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకున్నాక అయితే మనకి ఫ్రీక్వెంట్లీ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి ప్రయాగ్రాజ్కి అయితే అయోధ్య నుంచి. సో నేనైతే అలా చేరుకున్నాను అనమాట. డైరెక్ట్గా ప్రయాగ్రాజ్ అయితే రాలేదు నేను ముందుగా అయోధ్య చేరుకొని అయోధ్యలో 1-2 రోజులు దర్శనం కంప్లీట్ చేసుకొని అక్కడ చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసుకొని అక్కడ నుంచి అయితే ఇప్పుడు ప్రయాగ్రాజ్ అయితే చేరుకున్నాను. ఈ ప్రయాగ్రాజ్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ అయితే కాశీకి అయితే వెళ్తానన్నమాట. ఇంకా నెక్స్ట్ కాశీ వీడియోస్ కూడా వచ్చేటివి ఉన్నాయి. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు వీడియోస్ ఏం మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. వాళ్ళకు కూడా మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు. నా వీడియోస్ ఏం మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే నా పాత వీడియోస్ కూడా చూడండి ఒకసారి అయితే. అవి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఇక సంగమ స్నానం కంప్లీట్ చేసుకొని ఎలా వచ్చామో అదే బోట్లో మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ బోట్లో వెళ్తుంటే ఈ పక్షులు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. కాకపోతే మన ఫుడ్ వేస్తే మన దగ్గరికి అయితే వస్తాయి, కానీ మన దగ్గర ఇప్పుడు వాటికి ఇవ్వడానికి ఏం ఫుడ్ అయితే లేదనమాట. అందుకోసమే అవి అక్కడక్కడే తిరుగుతున్నాయి. ఇక అలా ఒడ్డుకైతే వెళ్ళిపోయి ఇప్పుడు ఆ వచ్చిన ఆటోలో మళ్ళీ అక్కడ చుట్టుపక్కల చూడవలసిన ప్రదేశాలన్నీ అయితే చూడాలి ఇప్పుడు. సో వచ్చిన బోట్లోనే మళ్ళీ ప్రశాంతంగా స్నానం కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే ఒడ్డుకైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చూద్దాం ఇంకా ముందు ముందు ఏమేమి చూడబోతున్నాం మనం అయితే. ఈ బోట్ రైడ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియోలో మొత్తం అయితే పెట్టలేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి. ఈ సపరేట్గా ఈ బోట్ రైడ్ గురించి ఒక వీడియో అయితే పెడతాను, చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ బోట్ రైడు. అది మోటార్లు కాకుండా వాళ్ళ హ్యాండ్స్తో డీల్ చేస్తారు కదా, వాళ్ళ చేతులు అయితే మొత్తం కాయలు కాసిపోయాయి అన్నమాట. అంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా అందులో నడిపేయడానికి, ఎందుకంటే వాటర్కి ఎదురు ఈదుకుంటూ వెళ్ళాలంటే మాత్రం చాలా ఇబ్బంది పడాలి. అయినా సరే వాళ్ళ పొట్ట కూటి కోసం అయితే చాలా కష్టపడుతున్నారు వాళ్ళైతే. చేతులతో ఆ బోట్ని అంత దూరం తీసుకెళ్ళి మళ్ళీ అంత దూరం నుంచి ఇంత దూరం తీసుకురావడానికి అయితే చాలా చాలా స్టామినా అయితే అవసరం ఉంటుంది. వాళ్ళ చేతులు చూసైతే పరేషాన్ అయిపోయాను నేనైతే. ఇక అలా నదిలో నుంచి బయటికి వచ్చేసి ఆటో తీసుకొని అయితే ఇప్పుడు మొట్టమొదటిగా మనమైతే హనుమంతుని అయితే దర్శించుకోబోతున్నాం. ఇక్కడే పక్కన ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ కోట కనిపిస్తుంది కదా, ఈ కోట కానుకొని టెంపుల్ అయితే ఉంటుంది. బడే హనుమాన్ మందిర్ అని అయితే అంటారనమాట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఎందుకంటే ఈ టెంపుల్లో హనుమంతుడు చాలా పెద్దగా ఉంటాడు కాబట్టి అందుకోసమే బడే హనుమాన్ మందిర్ అని అయితే అంటారు. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి హనుమాన్ విగ్రహం చూడడం. ఇక్కడ హనుమంతుడు అయితే పడుకొని అయితే ఉంటాడు, చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు కూడా చూపిస్తాను, చూడండి మిస్ అవ్వకుండా అయితే కంపల్సరీగా. అలాగే ఈ కోటలో అయితే అక్షయవట్ అనే చెప్పే ఒక పెద్ద మర్రి చెట్టు అయితే ఉంటుందన్నమాట. అది కూడా విజిట్ చేయండి మీరైతే వచ్చినప్పుడు. మేమైతే చాలా వేడిగా ఉంది, ఆ వేడి తట్టుకోలేక అయితే మెయిన్ టెంపుల్స్ అలా దర్శించుకుంటూ అయితే వెళ్ళిపోయామన్నమాట. చాలా అంటే చాలా వేడి ఉంది ఇక్కడ. ఈ వేడిని అయితే మనం తట్టుకోలేమన్నమాట, అంత వేడి అయితే ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమః శివాయ. హనుమాన్జీ ఇప్పుడే పట్టుకుని అప్పుడే పోయింది. లక్ష్మణ్జీ, సీతాజీ. మామా నీది ఒక్కందే బొట్టు ఉంది, ఇప్పుడే పట్టుకుని అప్పుడే బొట్టు పోయింది. బడే హనుమాన్ మందిర్కి వచ్చినాం వస్తున్నారా? ఇప్పుడే. ఇక్కడ ఇట్లా అక్కడెక్కడ పోతాం. త్రివేణి సంగమం కంప్లీట్ అయిపోయింది, బడే హనుమాన్ మందిర్కి వచ్చినాం. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక మనమైతే టెంపుల్లోకి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ మీరు కూడా చూడండి బడే హనుమాన్ అసలు ఎలా ఉందో. మామూలుగా లేదు అసలు విగ్రహం అయితే. హనుమంతుని అలా చూస్తుంటే మాత్రం 2 కళ్ళు సరిపోవట్లేదు. దాదాపుగా 20 అడుగుల విగ్రహం అయితే ఉంటుంది. ఈ బడే హనుమాన్ మందిర్ చాలా పవర్ఫుల్ అని ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే చెప్తారనమాట. ఆంజనేయ స్వామి వారే నిజంగా అక్కడ పడుకున్నారా అన్నంత అద్భుతంగా అయితే ఉంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ హనుమాన్ టెంపుల్ని విజిట్ చేయడం అయితే. ఇక అక్కడ అలా బడే హనుమాన్ మందిర్ని కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి అయితే ఇప్పుడు నాగవాసుకి టెంపుల్కి అయితే వెళ్తున్నాం మేమైతే. చూస్తున్నారు కదా ఇదంతా ఒక నదే. ఇక్కడ ఈ కట్టెలు కనిపిస్తున్నాయి కదా, ఈ బ్రిడ్జ్ కింద అయితే దహన సంస్కారాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. అందుకోసమే అక్కడ అన్నిగానం కట్టెలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ ఎడారిలాగా కనిపిస్తున్నది అంతా నదే, కాకపోతే ఇప్పుడు వాటర్ తక్కువ ఉండడం వల్ల అలా కనిపిస్తుంది. వాటర్ ఫుల్ వచ్చినప్పుడు అయితే ఈ రోడ్డు కూడా మునిగిపోతుందంట. అన్ని వాటర్ అయితే వస్తాయంట వాటర్ ఫుల్ వచ్చినప్పుడు అయితే. ఇలాగే స్ట్రైట్గా ఒక 2 కిలోమీటర్స్ అయితే ఈ నది ఒడ్డున ప్రయాణిస్తే మనమైతే నాగవాసుకి టెంపుల్కి అయితే చేరుకుంటాం. చూస్తున్నారు కదా ఇక్కడ పిల్లర్ మీద అయితే వినాయకుడిని ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో. ఈ యూపీలో మనకి ఎక్కడ చూసినా సరే గోడల మీద అయితే దేవుళ్ళ విగ్రహాలే కనిపిస్తూ ఉంటాయి. అంత అద్భుతమైన పెయింటింగ్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క గోడ మీద మనకి ఏదో ఒక పెయింటింగ్ అయితే కనిపిస్తుంది యూపీలో.
చూడండి చాలా అద్భుతమైన పెయింటింగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక అలా ముందుకు సాగుతూ మనమైతే నాగవాసుకి టెంపుల్ దగ్గరికి అయితే చేరుకోబోతున్నాం ఇంకోసేపట్లో. ఇక మనమైతే నాగవాసుకి టెంపుల్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే నాగవాసుకి టెంపుల్. ఇందులో అయితే నాగవాసుకి దేవి విగ్రహం అయితే ఉంటుంది. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మనకి వాటర్ ఫుల్ వచ్చినప్పుడైతే ఈ మెట్ల వరకు అయితే వాటర్ వస్తాయంట. అప్పుడు పడవలలో వచ్చి దర్శనం అయితే చేసుకుంటారంట. చూస్తున్నారు కదా, టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. పదండి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇప్పుడు మనమైతే ఈ స్టెప్స్ ఎక్కి అయితే పైకి వెళ్ళి లోపలికి వెళ్ళి అయితే చూడాలి. ఇక శివుడి మెడలో ఒక ఆభరణంగా నిలిచిన ఈ నాగవాసుకి అయితే ఇక్కడ మందిరం ఎందుకు నిర్మించారో ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. ఆ నాగవాసుకి దేవిని ఉపయోగించే ఇక్కడ వీళ్ళైతే క్షీరసాగర మదనం అయితే చేశారనమాట, దేవుళ్ళు మరియు రాక్షసులు. అలా క్షీరసాగర మదనం చేస్తున్న సమయంలో అయితే ఆ నాగవాసుకి అనే ఒక పాముకైతే ఒంటి నిండా గాయాలయ్యి ఆ గాయాలు చూడలేక విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఆ విష్ణుమూర్తి అయితే ఆ ప్రయాగరాజ్ ఒడ్డున సరస్వతి నదిలో అయితే స్నానం చేసి అక్కడే నిలవమని అయితే ఆజ్ఞాపించాడనమాట. అప్పుడు ఆ నాగవాసుకి వచ్చి ఇక్కడ ఆయన గాయాలు మారే వరకు తపస్సు చేసి ఆ సరస్వతి నదిలో స్నానం చేసి అక్కడే భూమిలోకి వెళ్ళిపోయాడని అయితే ఇక్కడ లోకల్స్ పీపుల్ అయితే చెప్తారనమాట. ఇక్కడ ఉన్న ఈ నాగవాసుకి విగ్రహాన్ని దర్శించి ఇక్కడ పూజలు చేసుకుంటే మీకు జన్మ జన్మలుగా ఉన్న సర్పదోషాలన్నీ వెళ్ళిపోతాయని అయితే ఇక్కడ పంతులు గారు అయితే చెప్పారు. ఇక ఇదే టెంపుల్లో మనకైతే హనుమంతుడు కూడా దర్శనం ఇస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో హనుమంతుడి విగ్రహం కూడా. అలాగే ఈ టెంపుల్ పరిసర ప్రాంతాలు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఎటు చూసిన ప్రశాంతత కనిపిస్తుంది. ఇక అలా నాగవాసుకి టెంపుల్ని దర్శించుకొని ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఆలోపీదేవి శక్తిపీఠానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనమైతే ప్రయాగ్రాజ్ వస్తే కంపల్సరీగా మిస్ అవ్వకుండా చూడవలసిన ప్లేసెస్లో ఈ ఆలోపీదేవి శక్తిపీఠం కూడా ఒకటనమాట. ఎందుకంటే మనకు తెలుసు కదా అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయని చెప్పి, అందులో ఈ ఆలోపీదేవి టెంపుల్ కూడా ఒక శక్తిపీఠం అనమాట. కంపల్సరీగా అయితే వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా అయితే విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ అయితే అమ్మవారు అదృశ్య రూపంలో అయితే ఉంటుంది. ఒక ఊయల ఉండి ఆ ఊయలలో అయితే అమ్మవారు మనకు కనిపించకుండా అయితే ఉంటుందన్నమాట. వచ్చిన భక్తుల కోరికలన్నీ తీరుస్తూ అమ్మవారు అయితే ఆ ఊయలలో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏ విగ్రహ రూపం అయితే ఉండదన్నమాట. ఆ ఊయలలోనే అమ్మవారు ఉందనుకొని మనం ఊహించుకొని మన కోరికలను అయితే అమ్మవారికి చెప్పాలన్నమాట. అంత గొప్ప శక్తిపీఠం కాబట్టి కంపల్సరీగా అయితే వచ్చినప్పుడు మీరు దర్శించుకోండి. చూపిస్తాను ఇప్పుడైతే మీకు టెంపుల్, అలాగే ఆ అమ్మవారి ఊయల అవన్నీ చూపిస్తాను మీకైతే. సో మిస్ అవ్వకుండా అయితే చూడడానికైతే ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్ అనమాట. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక లోపలికి వెళ్ళి అయితే చూద్దాం టెంపుల్ని అయితే.
కొంచెం క్రౌడ్ అయితే తక్కువగానే ఉంది కాబట్టి దర్శనం అయితే చాలా సింపుల్గానే అయిపోయింది అమ్మవారి దర్శనం అయితే. కాకపోతే ఇలా శక్తిపీఠాన్ని దర్శించుకోవడం మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఇక్కడ యూపీలోకి వస్తే మాత్రం యూపీ సైడ్ వస్తే మాత్రం 2-3 శక్తిపీఠాలను అయితే దర్శించుకోవచ్చు. ఇక మనం ఈ ప్రయాగ్రాజ్ వచ్చామంటే మాత్రం ఈ శక్తిపీఠాన్ని అయితే కంపల్సరీ దర్శించుకోవాలి. ఆలోపీదేవి శక్తిపీఠం అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ కాశీ వెళ్తాం కదా, కాశీలో అయితే కాశీ విశాలాక్షి శక్తిపీఠానికి దర్శించుకుంటాం. అలా 2 అయితే కంప్లీట్ అయిపోతాయి మనకి ఇక్కడ యూపీ సైడ్ వస్తే మాత్రం. అయోధ్య వెళ్ళాము, అయోధ్య నుంచి ఇక్కడ ప్రయాగ్రాజ్ వచ్చాము. ఇప్పుడు ప్రయాగ్రాజ్ నుంచి అయితే కాశీ వెళ్తాం. నా వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడండి, మీకైతే ఎవ్రీ డీటెయిల్ అయితే క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇదేదో పెయింటింగ్ కాదు, ఆ గోడ మీద అయితే వాళ్ళు అలా స్ట్రక్చర్ని అయితే బిల్డ్ చేశారు. వాళ్ళు ఏం పెయింటింగ్ వేయలేదు, అది కట్టినదే, మొత్తం పెయింటింగ్ అయితే కాదు. అది చాలా అద్భుతంగా అయితే నిర్మించారు కదా ఆ వాళ్ళని అయితే. చాలా చూడడానికి కూడా 2 కళ్ళు సరిపోనంత అద్భుతంగా ఉంది. ఇక పదండి టెంపుల్ లోపలికి వెళ్ళి అయితే దర్శించుకుందాం. దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మీకైతే ఇప్పుడు అమ్మవారిని అయితే చూపిస్తాను నేనైతే. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆలోపీదేవి శక్తిపీఠం అనమాట. ఇదే ఊయల. ఈ ఊయలలోనే అమ్మవారు అయితే అదృశ్య రూపంలో అయితే కనిపించకుండా అయితే వచ్చిన భక్తుల కోరికలు అయితే తీరుస్తూ ఉంటారనమాట. కంపల్సరిగా మీరు వెళ్ళినప్పుడు అయితే విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అంత దూరం వెళ్ళలేమనుకున్న వాళ్ళైతే నా వీడియోలో చూసి దండం అయితే పెట్టుకోండి. మీ కోరికలు అయితే నెరవేరాలని అయితే అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను నేనైతే. ఇక అలా దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయాక ఒకసారి అయితే టెంపుల్ని పూర్తిగా తిరిగి అయితే చూడండి. కొంచెం టైం తీసుకొని అయినా సరే టెంపుల్ మనం అంత దూరం మళ్ళీ వెళ్ళాం కాబట్టి పూర్తిగా అన్నీ తిరిగి చూస్తేనే సాటిస్ఫాక్షన్గా అన్నీ చూసినామన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా సరే పర్లేదు, మొత్తం తిరిగి హ్యాపీగా చూసి అక్కడ నుంచి అయితే రూమ్కి అయితే వెళ్ళిపోండి. ఇక దీని తర్వాత మనం చూసేది ఏం లేదు కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఈ టెంపుల్లో చూసుకొని బయటికి వెళ్ళిపోయి లంచ్ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ చేసుకొని ఈవినింగ్ అయితే ఇప్పుడు కాశీకి అయితే వెళ్తాం. మేమైతే చూపిస్తాను మీకు కాశీకి కూడా ఎలా వెళ్ళాలనేది అయితే. సో అప్పటి వరకు అయితే ఈ టెంపుల్ని అయితే పూర్తిగా అయితే చూడండి మీరైతే. ఇక మాదైతే ప్రయాగ్రాజ్ మొత్తం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 1 డే మొత్తం తీసుకుంది ప్రయాగ్రాజ్ మొత్తం తిరిగి చూడడానికి అయితే. ఇక మేమైతే రూమ్ దగ్గర నుంచి ఆటో అయితే తీసుకున్నాం బస్ స్టాండ్ వరకు అయితే.
పర్ పర్సన్కి అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళడానికి. బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాక అక్కడ నుంచి అయితే మనకు ఫుల్గా కాశీ వరకు అయితే బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఒకవేళ మనకు బస్ కంఫర్ట్ ఉండదు అనుకుంటే మాత్రం 7 సీటర్ అయితే కార్ అయితే లభిస్తుంది. మనకి 2000-2500 అలా ఛార్జ్ చేస్తారు వాళ్ళైతే. సీజన్ టైంలో కొంచెం అయితే ఎక్కువగా ఉంటుంది, మామూలు టైంలో అయితే 2000 కంటే ఎక్కువగా అయితే ఉండదు. లేదు ఇంకా చిన్నది కావాలంటే 4 సీటర్ అయినా లభిస్తుంది, 1500 వరకు అయితే ఛార్జ్ చేస్తారు. మీరు కార్లో కూడా డైరెక్ట్గా కాశీ వరకు అయితే చేరుకోవచ్చు. మీ కంఫర్ట్ని బట్టి అయితే, మీకు అమౌంట్ని బట్టి, మీ కంఫర్ట్ని బట్టి మీరైతే చూసుకొని వెళ్ళండి. బస్సెస్ అయితే చాలా బాగానే ఉన్నాయి, ఇక్కడ కూడా పర్లేదు, టైం టు టైం అయితే తీసుకెళ్తాయి. మనకు ప్రయాగ్రాజ్ నుంచి కాశీ వరకు చేరుకోవడానికి 3 to 3.5 అవర్ టైం అయితే పడుతుందన్నమాట. సో మీరైతే డిన్నర్ కూడా అన్ని కంప్లీట్ చేసుకొని అయితే బస్ ఎక్కి ఆరామ్సే కూర్చున్నారంటే నైట్ అయ్యేకల్లా కాశీకి అయితే చేరుకోవచ్చు. సో అలా ప్లాన్ చేసుకోండి మీరైతే. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ప్రయాగ్రాజ్ బస్ స్టాండ్. మనకి రాగానే ఎదురుగానే ఉన్నాయి కాశీ బస్సెస్ అయితే. కాకపోతే ఇక్కడ కాశీని కాశీ, బనారస్, వారణాసి అని పిలుస్తారు. ఈ 3 పేర్లలో ఏ పేరు పిలిచినా సరే అదే బస్సు అనుకోవాలి. మనకైతే రాగానే బస్ కూడా దొరికేసింది, ఎక్కేసి అయితే కూర్చున్నాం. బస్ కూడా బయలుదేరడానికి అయితే సిద్ధంగా ఉంది ఇప్పుడు. చలో ఇక మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే కాశీలో కలుద్దాం. సో అప్పటి వరకు అయితే మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్, నా వీడియోస్ ఏం మిస్ అవ్వద్దు అనుకుంటే. అలాగే ఒకసారి అయితే నా అయోధ్య వీడియోస్ కూడా చూడండి, అవి కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటాయి, మీకు ఎవ్రీ డీటెయిల్ అయితే క్లియర్గా ఉంటుంది. సో మీరు ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా మిస్ అవ్వద్దంటే మాత్రం కంపల్సరీగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.